రఘుకుల తిలక ఒక్కసారి పాడండి. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా. ఇది చేసి కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది. అరే నేను రీసెంట్గా వచ్చింది అనుకున్నా కదా. నీ పాట కార్తీక్ గారు స్టెప్పులు వేస్తున్నాడని ఇక తర్వాత చూసే తర్వాత రాను ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిపోతుంది. చూస్తూ ఉంటాం ఫోక్ సాంగ్స్, లవ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ ఇట్లాంటివి వైరల్ అవుతూ ఉంటాయి. అట్లాంటిది దేవుడు పాట నా 40 సంవత్సరాలు ఎంతవరకు చూడలేదు, అంత వైరల్ అయిపోయింది. నా విజయంలో కారణమే మా అబ్బాయి. వాడు ఆ రోజున రఘుకుల తిలక చేయిపోయి ఉంటే నాకు ఈ లైఫ్ ఉండేది కాదు. మా అబ్బాయి దగ్గర నుంచి చూస్తున్నాడు చిన్నప్పటి నుంచి. శ్రీరాముడు అంటే నాన్నగారికి ఇష్టం. ఆయనకి ఎక్కడ MP3 పాటలు లేవు, ఎక్కడ బాక్సుల్లో మోగటం లేదు. ఆయనతో పాడేవాళ్ళందరూ అన్ని MP3 సాంగ్స్తో పైకి వెళ్ళిపోయారు. ఈయన గుర్తింపు లేకుండా ఉందని చెప్పి ఆ ట్రాక్ చేయించి నాకు చెప్పాడు. సింగిల్ టేక్లో పాడే ఆ పాట. ఓకే. కోరస్ కూడా సింగిల్ టేక్లోనే పాడారు. ఓకే. నాకైతే ఆనందానికి ఏందో మనం ఎక్కడో పల్లెటూరులో ఉండేవాళ్ళం, ఆటో తోలుకునే జీవితం. ఆ సీజన్ వచ్చినప్పుడే అయ్యప్ప స్వామి భజనలు అక్టోబర్ నుంచి జనవరి దాకా. తర్వాత మామూలుగా ఆటో తోలుకొని బతకటం వేరే లెవెల్ ఉంది. అంటే మీరు ఆటో నడిపిస్తారా? అవునండి, అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటారు. ఈ అనౌన్స్మెంట్లు రికార్డింగ్లు చేయడానికి కూడా మా బాబు మణికంటే కారణం. ఓకే. నాన్న ఇట్లా అరిసి చెప్పలేవు, ఇందులో వాయిస్ రికార్డింగ్ చేయొచ్చు, ఇట్లా సాఫ్ట్వేర్లు ఉంటాయి. బాధ అంటే నాకు ఒకటే బాధ అండి, డబ్బులు సంపాదించాలి, ఉద్యోగాలు చేయాలా, ఇటువంటి కోరికలు నాకు ఉండవు. 36 సార్లు మాలేసుకున్నా. 36 సార్లు? 36 సార్లు. ఓకే. నేను మనకు జీవితాన్ని ఇచ్చింది అయ్యప్ప స్వామి. నేను పాటలు పాడుతున్నా, నా వెనక మా అబ్బాయి రాస్తున్నాడు, పాడుతున్నాడు. వాడికి కూడా ఒక అబ్బాయి ఉంటే ఆ మణికంఠుడి సేవ చేసుకోవడానికి బాగుంటుంది కదా, వాడికి కూడా కొడుకుంటే బాగుంటుందని 3 కాన్పు కూడా అట్టి పెట్టా. సరే మరి భగవంతుడు ఏమనుకున్నాడు, ఆయన సంకల్పానికి మనం ఎవరో అతీతులం కాదు. 3 కూడా అమ్మాయి పుట్టింది. సరే సంతోషం ఎందుకు, సరస్వతి, లక్ష్మి, పార్వతి పుట్టింది. ఈ రఘుకుల తిలక పాట వచ్చిన తర్వాత నాగబాబు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. నాగబాబు గారు రేపు హైదరాబాద్ వచ్చి చరణ్ అర్జున్ గారు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా అని అడిగారు. ఆయన నంబర్ కోసమే చూస్తున్నానమ్మా, మేము లేటెస్ట్గా మూవీ తీస్తున్నాం, ఆ మూవీలో ఆయన చేత ఒక పాట పాడిస్తామని చెప్పారు. స్టూడియోకి రమ్మన్నారు. మణికొండలో స్టూడియోకి వెళ్ళా. నిర్మాత, ఆ డైరెక్టరు వాళ్ళందరిని కూడా పిలిచి ఒక పాటకు అవకాశం ఇచ్చి ఒక పల్లవి పాడిచ్చారు. రాళ్లకు మొక్కేటి హిందువులమురా, ఆ రాళ్లతోనే కట్టినదే నీ గృహమురా, ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, చెట్టులకు మొక్కేటి హిందువులమురా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఇదివరకు మేము పాటలు పాడితే కూర్చొని వినేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వింటలేదు. లేచి డాన్స్ ఆడుతారా? డాన్సు ఏ ఇస్తేనే అతను బాగా పాడినట్లు లెక్క. ఓకే. అదే ఒక ఊపు. ఇంకా అయ్యో దేవుడు భక్తులు లేచి చిందులేస్తామా అంటే కుదరదు. టైం మారింది, అయ్యప్ప స్వామి కూడా అప్డేట్ అయిపోయాడు. అయితే నేను ఆర్కెస్ట్రా పెట్టిన దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా. ఓకే. 18 సంవత్సరాల నుంచి 18 ఒక్కళ్ళు కూడా మారలా. ఓకే. అందరు నా వెంటే ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఇక ముందు కూడా ఉంటారు. తర్వాత చాలా అద్భుతాలు చేశాడు అయ్యప్ప స్వామి. ఓకే. నన్ను అంచెలంచెలుగా నేను మాల వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నేను ఒక్కొక్కరు ఆ స్థితి నుంచి కొంచెం మెరుగ్గా వచ్చానే కానీ ఎప్పుడూ దిగజారిపోలేదు. సో అయ్యప్ప స్వామి గురించి ఎవరికి తెలియంది ఏదన్నా మీరు చెప్పగలరా? ఎవరికి తెలియదు ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తానండి. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అని చెప్తారుగా. అవును. అయ్యప్ప స్వామికి 2 భార్యలు ఉన్నారు. అయితే మహిషి సంహారం కోసం
మాత్రమే భూమి మీద పిల్లవాడిగా రావాల్సి వచ్చింది. ఆ టైంలో ఆయన శబరిమలలో వెలిశాడు, అయ్యప్పగా మిగిలిపోయాడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు. వీళ్ళు ఏం చేస్తారు, 40 రోజులు మాలేసుకోగానే అమ్మో అయ్యప్ప స్వామి ఇంట్లో ఉన్నాడని చెప్పి ఆ ఫోటోలు తీసి మూలన వేసేస్తారు. నిత్యం సీజనల్ గాడు కదా ఆయన, నిత్యం ఉండేటువంటి వాడు. అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా, దిక్కు మొక్కు లేనోళ్లకు నీవే దిక్కురా, అండదండ లేనోళ్లకు నీవే అండరా. అయితే ఆ రోజు తెలీదు ఇంత ప్రతిఫలం వస్తుందని. ఆయన ఒక్కసారి నేను అట్లా చేస్తే నేను 5 నిమిషాల్లో పాడేసేది. 5 జన్మలకు గుర్తుండిపోయే ఫలితాన్ని ఇచ్చాడు శ్రీరాముడు. పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో రఘుకుల తిలక రారా ఈ సాంగ్ మీ అందరికీ తెలుసు, బాగా ట్రెండింగ్ నడుస్తుంది సోషల్ మీడియా మొత్తం. సో ఆ సాంగ్ పాడిన వ్యక్తిని చాలామంది తెలుసుకోవాలి, ఎవరు పాడొచ్చు అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు కదా. సో ఆ పర్సన్నే మీ ముందుకు తీసుకొచ్చిన. సో ఆ పర్సన్ ఎవరు కాదు, కొండల స్వామి. సో నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. కానీ మీ సాంగ్ మాత్రం ఒక ఊపింది మొత్తం. అవునండి. అసలు చాలా బాగా వెళ్తుంది సాంగ్. ఈ సాంగ్ మీరు రాసారా లేకుంటే ఎక్కడిది సాంగ్? ఇది సాంగ్ అయితే నేను రాయలేదండి. ఓకే. ఇది గత 40-50 సంవత్సరాల నుండి మనకప్పుడు పాండురంగడి చెక్క భజనలను ఉండేవి. ఈ మురళీ కోలాటాలు, కర్రల కోలాటాలు రాకముందు. ఓకే. అదే ఇట్లానే ఏదో గజ్జలు కట్టుకుని బన్నీలు వేసుకొని ఈ పూలి కట్టుకొని ఎగురుతూ ఉండేవాళ్ళు. ఆ టైంలో పాట ఇది. ఓకే. అయితే ఈ పాట అప్పటి నుంచి ప్రాచుర్యంలో ఉంది. అయితే ఇప్పుడున్న ట్రెండ్గా ఇప్పుడు చేసిన విధంగా లేదు. అయితే తర్వాత ఏమైందంటే ఈ పాట లైవ్లో వింటూ ఉండేవాడిని, తర్వాత అయ్యప్ప స్వామి భజనలో పాడుతూ ఉండేవాడిని. ఓకే. ఈ తర్వాత 2 సంవత్సరాలకు ముందు నాకు అంతకుముందు MP3 సాంగ్స్ లేవు. ఓకే. మా బాబు మణికంఠని నా ఎమ్మట తిరుగుతా, అరే నాన్నగారు బాగా పాడతాడు, ఇప్పటివరకు తగిన గుర్తింపు లేదు, MP3 సాంగ్స్ కూడా లేవు, మనం భజనకి వెళ్తా కూడా పక్క వాళ్ళ పాటలు పెట్టుకోవటం అన్న వాడి ఆవేదనలోంచి వచ్చింది ఈ రఘుకుల తిలక. ఓకే. ఈ రఘుకుల తిలక ట్రాక్ చేయించిన సంగతి కూడా తెలియదు నాకు ఫస్ట్లో. ఓకే. వాడు మాది బాపట్ల పక్కన కర్లపాలెం, పాత నందాయపాలెం అనే విలేజ్. అయితే నేనయ్యా 36 సార్లు మాలేసుకున్నా. 36 సార్లు? 36 సార్లు. ఓకే. 18 సంవత్సరాల వయసు నుంచి వేస్తూనే ఉన్నాను. నేను మొదటగా మాల వేసుకున్న దగ్గర నుంచి నాకు దైవభక్తి, దేవుడు ఇట్లాంటివి తెలిసినాయి. ఓకే. తెలిసిన తర్వాత అందరూ పాడుతుంటే నాకు కూడా పాడాలనిపించి ఒక పాట పాడాను. అందరూ బాగుందన్నారు. ఇక అక్కడి నుంచి నా పాటల ప్రస్థానం మొదలైంది. ఏ పాట అది? ఫస్ట్ పాట పాడింది నేను ఫస్ట్లో పాడింది ఏంటంటే, సత్యం జ్యోతిగా వెలుగునయ్యా, నిత్యము దానిని చూడుమయ్యా, పరుగున మీరు రారయ్యా, శబరిగిరికి పోవుదము, స్వామి శరణం శరణం అయ్యప్ప, స్వామియ శరణం అయ్యప్ప, శబరిగిరీశ అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. ఈ పాటతో మొదలైందండి నా ప్రయాణం. ఓకే. కానీ నిజంగా మీరు పాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో రఘుకుల తిలక ఒక్కసారి పాడండి. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా, అల్లరి సేయగమాని
నువ్వారగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్యారామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్యారామారారా. అసలు సూపర్, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి మీ పాటకి. సో ఈ పాట పాడిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత రెస్పాన్స్ చాలా వచ్చింది. అవునండి. సో ఏమనిపించింది అంటే జనాలు చాలామంది రిసీవ్ చేసుకున్నారు, 10 మిలియన్స్ ఏమో పైగా వెళ్ళింది. అవునండి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు ఈ పాట చేసినప్పుడు ఇందాక చెప్పాను కదా మా అబ్బాయి చేయించాడండి అని. ఈ పాట ఆ పవనశ్రీ పసుపులేట్ అనే అబ్బాయి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఓకే. ఆ అబ్బాయిని మా అబ్బాయి అడగటం ఓ పాట చేయాలని చెప్పి అయ్యప్ప స్వామి పాట చేపిద్దాం అనుకున్నాడు. సరే ఆ అబ్బాయి డిలే అయింది ఒక 3 నెలలు. అప్పటికి దీక్షకి వెళ్ళొచ్చాం. వెళ్ళొచ్చిన తర్వాత ఇక ఏప్రిల్ మార్చి అట్లా ఉంది శ్రీరామనవమి టైము. సరే నాకు మొదటి నుంచి అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత ఈ శ్రీరాముడి గురించి ప్రవచనాలు వింటే కానీ పెద్దలు చెప్పటం కానీ శ్రీరాముడి యొక్క గుణగణాలు చాలా బాగుంటాయి క్వాలిటీస్ అని ఆయన వైపు మనసు వెళ్ళి ఇక ప్రతి విషయంలో రామ అంటాం అలవాటైపోయింది నాకు. ఓకే. దానిలోంచి ఏమైంది, నేను ఆటో తోలుతానయ్యా, అనౌన్స్మెంట్లు చేస్తానన్నమాట. 2 ఆటోలు ఉన్నాయి నాకు. ఇక ప్రతి వస్తువు మీద శ్రీరాముడు కనపడాలనేది నా ఉద్దేశం. రాముడే నా దైవం అనే ట్యాగ్ లైన్ ఉంటుంది ప్రతి వస్తువు మీద. అట్లా ప్రారంభమైంది. మా అబ్బాయి దగ్గర నుంచి చూస్తున్నాడు చిన్నప్పటి నుంచి. ఇక ఆ కోణంలో శ్రీరాముడు అంటే నాన్నగారికి ఇష్టం. ఆయనకి ఎక్కడ MP3 పాటలు లేవు, ఎక్కడ బాక్సుల్లో మోగటం లేదు. ఆయనతో పాడేవాళ్ళందరూ అన్ని MP3 సాంగ్స్తో పైకి వెళ్ళిపోయారు. ఈయన గుర్తింపు లేకుండా ఉందని చెప్పి ఆ ట్రాక్ చేయించి నాకు చెప్పాడు. ఓకే. ఇట్లా రక్కుల తిలక చేయించాను నాన్న పాడాలని. తెల్లవారితే శ్రీరామనవమి ముందు రోజు 4-5 వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన పాడమన్నాడు అబ్బాయి. పాడుతున్నా ఇక డన్ పాడేయమన్నాడు. సింగిల్ టేక్లో పాడే ఆ పాట. ఓకే. కోరస్ కూడా సింగిల్ టేక్లోనే పాడారు. ఓకే. తర్వాత ఇంటికి వచ్చేసాం. మాస్టరింగ్ చేసి రాత్రి 11 ట్రాక్ పెట్టాడు మెయిల్లో. వీడియో చేయడానికి కూడా లేదు. ఇక అప్పుడు ఇమేజెస్ లిరిక్స్ ఇవన్నీ కూడా పెట్టి తెల్లవారుజాముకి అయింది. ఎడిటింగ్ అంతా మా అబ్బాయి చేశాడు. ఓకే. అది చేసి వదిలాము ఆ పాట. స్పందన బాగానే ఉంది. అయితే ఇంతలుగా లేదు. ఓకే. ఇది చేసి కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది. అరే నేను రీసెంట్గా వచ్చింది అనుకున్నా కదా. కాదండి, 2 సంవత్సరాలు దాటింది ఈ పాట. ఓకే. 2 సంవత్సరాల నుంచి మళ్ళీ అయోధ్యలో శ్రీరాముని యొక్క జన్మభూమి విషయంలో ఈ శోభాయాత్రలో వీటిల్లో ఒక్కసారి వైరల్ అయింది. అప్పటికి 2-3 మిలియన్ల కంటే తక్కువగానే ఉంది. ఓకే. అటువంటి టైంలో తమిళ సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తీ గారు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది. అవును, ఇట్లా డ్యాన్స్ ఆడుకుంటే అవును. అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లేదు. సరే ఈ చూసిన కుర్రోళ్ళందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసి నాకు వాట్సాప్లో పెట్టారు, స్వామి నీ పాట కార్తీ గారు స్టెప్పులు వేస్తున్నాడని. ఇక తర్వాత చూసే తర్వాత రాను ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిపోతుంది. అందరూ కూడా రీల్స్ చేస్తూ ఉన్నారు. అది కాస్త అది ట్రెండ్ అయ్యి తర్వాత యూట్యూబ్, తర్వాత ఫేస్బుక్, సోషల్ మీడియా మొత్తం కూడా ఇక రఘుకుల తిలకరారా ఇట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత అసలు నాకు ఆశ్చర్యపోయాను అనమాట. అసలు ఈ పాట ఏంది, ఒక డివోషనల్ సాంగ్ ఇంత వైరల్ అవటం ఏందని. మనం చూస్తూ ఉంటాం ఫోక్ సాంగ్స్, లవ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ ఇట్లాంటివి వైరల్ అవుతూ ఉంటాయి. అట్లాంటిది దేవుడు పాట నా 40 సంవత్సరాలు ఎంతవరకు చూడలేదు, అంత వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా అదే పాట. నాకు ఫోన్లు చేయటం మొదలుపెట్టారు. అంటే కొంతమంది వాట్సాప్లో అమెరికా నుంచి, కెనడా, మళ్ళీ తర్వాత UK ఇట్టోళ్ళు కూడా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, ఇది చేస్తున్నారు. ఇక నాకైతే ఆనందానికి ఏందో, మనం ఎక్కడో పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం, ఆటో తోలుకునే జీవితం. ఆ సీజన్ వచ్చినప్పుడే అయ్యప్ప స్వామి భజనలు అక్టోబర్ నుంచి జనవరి దాకా. తర్వాత మామూలుగా ఆటో తోలుకొని బతకటం. ఇటువంటిది ఒక్కసారికి చూసే కాడికి అసలు నన్ను నేను నమ్మలేకపోయాను. అసలు ఇదంతా భగవంతుడు అనుగ్రహం అనుకున్నా. అట్లా జరిగింది ఆ పాట విషయంలో. కానీ పాట మాత్రం వేరే లెవెల్ ఉంది. అంటే మీరు ఆటో నడిపిస్తారా? అవునండి, అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటారు. ఓకే. పెన్ డ్రైవ్లో
ఆడియో రికార్డింగ్లు చేసి ఎలక్షన్లని, గుడి ప్రతిష్టలని, బిర్యానీ పాయింట్లని, సినిమాలు ఓకే. ఇవన్నీ పెట్టుకొని ఆ మండలం మొత్తం తిరిగి వస్తూ ఉంటాను. అంటే వాయిస్ ఎవరిదే ఉంటుంది? వాయిస్ నాదే ఉంటుంది. మీదే ఉంటుంది? ఏది ఒకసారి ఏమేమి చేసి ఒక్కసారి 2 చెప్పండి. ఇప్పుడు అట్లా చెప్పాలనుకోండి, ఏదో ఒక అన్నదానం జరుగుతుంది అనుకోండి మా కర్లపాలెంలోనే. ఓకే. భక్త మహాశైలకు మనవి, మన కర్లపాలెం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి దేవస్థానం నందు మండల కాల అన్నదానం అనగా 41 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీక్షా పరులందరూ కూడా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి అయ్యప్ప స్వామివారి కరుణకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు అయ్యప్ప స్వామి దేవస్థానం కర్లపాలెం. ఓకే, సూపర్. ఉంటాయి అనౌన్స్మెంట్లు. కానీ డబ్బింగ్ కూడా ఇస్తారా మీరు ఏమన్నా? డబ్బింగ్లు అంటే ఇక ఆ వాయిస్లేనండి, అంత దాకా మనం రాలేదు. ఓకే. ఏదైనా అవకాశం వస్తే చెప్తా. లేదు రాబోతున్నాయి ఇప్పుడు మీకు అన్ని. ఎందుకంటే చాలా బాగా చెప్తున్నారు మీరు. సింగిల్ టేక్ అసలు మధ్యలో కూడా ఆగట్లేదు కదా మీరు? ఆగదండి. సో అంటే ఇప్పుడు మీ సొంతూరు అది అన్నారు బాపట్ల దగ్గర. సో అంటే చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారా లేకుంటే? చిన్నప్పుడు అంటే సార్ నేను పుట్టింది ఆ కర్లపాలెం పక్కన పెట్టనవానిపాలెం అని ఒకటి ఉంది సార్. ఓకే. పెట్టనవానిపాలెంలో ఆ రోజున మా నాన్న రాజుల దగ్గర, మాకు క్షత్రియులు ఎక్కువ మంది ఉంటారు ఆ పక్కన, ఓకే, వారి దగ్గర జీతం చేసేవాడు. నా సత్యంరాజు గారు, యశోదమ్మ అని పేర్రాజు గారి కొబ్బరి తోట, ఆ తోటలో పుట్టాను అన్నారు. తర్వాత 5-6 సంవత్సరాల వయసులో కర్లపాలెం వచ్చాం. ఓకే. ఇక అక్కడి నుంచి అక్కడే స్థిరపడిపోయాం. సో అంటే మీకు తెలివి వచ్చినప్పటి నుంచి మీరు ఆటో నడపడమేనా, దానికన్నా ముందేమన్నా వర్క్ చేసిరా? ముందు వర్క్ ఏం చేయలేదండి. నేను నా తోటమే 18 సంవత్సరాల వయసు తర్వాత ఇక ఆటోని నేర్చుకొని, ఆ ఆటో కూడా నాకు 82లో 2002లోనో, అంతకుముందు అద్దెబొళ్ళు అవి తోలుతూ ఉండేవాడిని. 82లో మన గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆటో స్కీమ్ కింద డబ్బులు లేకుండా ఊరనే ఇచ్చారు. ఓకే. అప్పుడు వచ్చింది ఆటో, అప్పుడు నేర్చుకుని అప్పటి నుంచి ఇక అదే పాసింజర్లు కొంతకాలం తోలే. తర్వాత మా అబ్బాయి పుట్టిన తర్వాత అక్కడి నుంచి అనౌన్స్మెంట్లు, నీ వాయిస్ బాగుంది అంటారు జనం. అంతకుముందు మౌత్లో చెప్పేవాడిని. ఓకే. 300 ఇచ్చేవాళ్ళు రోజుకి. ఇక తర్వాత ఈ అనౌన్స్మెంట్లు రికార్డింగ్లు చేయడానికి కూడా మా బాబు మణికంటే కారణం. ఓకే. ఎందుకంటే ఒకసారి గేమ్స్ కనో దేనికనో కంప్యూటర్ అడిగాడు. కంప్యూటర్ అడిగితే సరే పిల్లడు అడిగాడు కదా అని చెప్పి కొనిచ్చేవాడు. గేమ్లు ఆడలేదు, ఏం ఆడలేదు. తర్వాత చెప్పాడు వాడే, నానా ఇట్లా అరిసి చెప్పలేవు, ఇందులో వాయిస్ రికార్డింగ్ చేయొచ్చు, ఇట్లా సాఫ్ట్వేర్లు ఉంటాయి, వాడికి ఏదైనా డౌట్ వస్తే వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తాడు. ఓకే. అట్లా చెప్పాడు. అప్పుడు ఆ రోజు నుంచి మనం చెప్పడం లేదు, ఆ ఒకసారి కూర్చొని చెబుతా సిస్టమ్ దగ్గర, ఆ దాన్ని పెన్ డ్రైవ్లో వేసుకొని తిరుగుతూ ఉంటా. ఓకే. సో ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? అబ్బాయి అమ్మాయి అండి. అబ్బాయి అమ్మాయి. సో పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి? ఇద్దరికి అయిపోయినాయండి. ఇద్దరికి అయిపోయినాయి. సో వాళ్ళకి పిల్లలు మనవాళ్ళు? అబ్బాయికి 3 అమ్మాయిలు. ఓకే. అమ్మాయికి 2 అమ్మాయిలు. ఓకే. మనవాళ్ళు లేరు? మనవాళ్ళు లేరండి. ఆ బాధ ఏమన్నా ఉంటుందా? బాధ అంటే బాధ ఉంటుందండి, భగవంతుడు ఇచ్చిన దానికి మనం ఏం చేయలేము. బాధ అంటే నాకు ఒకటే బాధ అండి, డబ్బులు సంపాదించాలి, ఉద్యోగాలు చేయాలి, ఇటువంటి కోరికలు నాకు ఉండవు. నేను మనకు జీవితాన్ని ఇచ్చింది అయ్యప్ప స్వామి. నేను పాటలు పాడుతున్నా, నా వెనక మా అబ్బాయి రాస్తున్నాడు, పాడుతున్నాడు. వాడికి కూడా ఒక అబ్బాయి ఉంటే ఆ మణికంఠుడు సేవ చేసుకోవడానికి బాగుంటుంది కదా. మా అబ్బాయికి అయ్యప్ప స్వామి పేరే పెట్టా మణికంఠ అని. అవును. వాడికి కూడా ఈ రోజున నా ప్రతి విషయంలో నా విజయంలో కారణమే మా అబ్బాయి. వాడు ఆ రోజున రక్కులతలక చేయిపోయి ఉంటే నాకు ఈ లైఫ్ ఉండేది కాదు. ఈ పాటలు ఆర్కెస్ట్రాలో జనానికి తెలిసేవాడిని కాదు. నన్ను నెల్లూరులోకి తెచ్చింది మా అబ్బాయి. వాడికి కూడా కొడుకుంటే బాగుంటుందని 3వ కాన్పు కూడా అట్టి పెట్టా. సరే మరి భగవంతుడు ఏమనుకున్నాడు, ఆయన సంకల్పానికి మనం ఎవరో అతీతులం కాదు. 3 కూడా అమ్మాయి పుట్టింది. సరే సంతోషం ఎందుకు, సరస్వతి లక్ష్మి పార్వతి పుట్టింది. వచ్చి అల్లుళ్ళన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా వచ్చి మా అబ్బాయిని ఎవరో ఒకళ్ళు చూస్తారని ఆశ. కానీ అసలు ఏం మాట్లాడుతున్నారు తెలుసా మీరు, అసలు సూపర్ మాట్లాడుతున్నారు. సో మీరు అన్నారు ఇప్పుడు అంటే మా పుట్టుకనే అయ్యప్ప స్వామి నుంచి అని చెప్పేసి. అంటే అయ్యప్ప స్వామిని ఎప్పటి నుంచి నమ్ముతున్నారు మీరు? 86-87 అండి. 1986-87 నుంచి నేను తొలిగా మాలేసిన దగ్గర నుంచి ఏ విషయమైనా నాకు ఒక అలవాటు ఉందండి. ఏమైందంటే నాకే చిన్న బాధ కలిగిన, అది దుఃఖం కానివ్వండి ఆనందం కానివ్వండి, ఆ భగవంతుడు చెప్పుకునే అలవాటు ఉంది నాకు. ఏ చిన్న విషయం జరిగినా దేవుడు చెప్పే అలవాటు. ఆయన వింటున్నాడా వినటం లేదని నాకు అనవసరం. నాకు రక్షకుడు ఆయన. ఇక స్వామి నాకు ఈ కష్టం వచ్చింది, ఇక నువ్వే అంటే ఆయన తీరుస్తాడని నమ్మకం అయితే బలంగా ఉందండి. ఓకే. అట్లాగే నన్ను నడిపిస్తూ వచ్చాడు. మాది బాపట్ల కర్లపాలెం మెయిన్ రోడ్డు పక్కన పూరి పాకండి. ఓకే. పట్టాలు వేసుకొని తాటాకులు కూడా కాదు.
ఓకే. కొంతకాలం అట్లా జీవించి తర్వాత నా పిల్లలు ఆ పూరిపాకలోనే పెరిగారు. అటువంటి జీవితం. తర్వాత చాలా అద్భుతాలు చేశాడు అయ్యప్ప స్వామి. ఓకే. నన్ను అంచెలంచెలుగా నేను మాల వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నేను ఒక్కొక్కరు ఆ స్థితి నుంచి కొంచెం మెరుగ్గా వచ్చానే కానీ ఎప్పుడూ దిగజారిపోలేదు. అన్నిటిలో తోడు ఉంటున్నాడు. దానికి తోడు మా మిస్సెస్ భవానీ మాలేస్తుంది. ఓకే. అందుకనే మేము ప్రతి విషయంలో శ్రీరాముడిని ఏ విధంగా నమ్ముతామో ప్రతి దాంట్లో ఒక నేమ్ ఉంటుంది వాళ్ళది కూడా. మేము చిన్న స్టూడియో పెట్టుకున్నాం ఓకే. ఇంట్లో పాటలు చేయడానికి సొంతంగా. ఇప్పుడు పాటలు చేయాలంటే 30,000 50,000 అట్లా. అవును. ఇక మా వాడు ఇవన్నీ ఆడబడతామనో ఆడే నేర్చుకున్నాడు. మాకున్న క్వాలిటీలో ఆ పాటలు చేస్తూ ఉండేవాళ్ళం. దానికి మణిదుర్గ స్టూడియో అని పెట్టుకున్నాం. మణిదుర్గ స్టూడియో. మణికంఠ స్వామి దుర్గమ్మ ఉండాలని. తర్వాత మణిదుర్గ నిలయం అని మేము ఇల్లు కూడా ఒక చిన్నది కొనుక్కున్నాం. ఓకే. దానికి మణిదుర్గ నిలయం అని పెట్టుకున్నాం. ఇంకెందులోనూ వాళ్ళిద్దరు పేర్లు వచ్చేటట్టు. అట్లా నా జీవితాన్ని ఎట్ట ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈ రఘుకుల తిలక ఎంటర్ అయింది. ఇది ఎంటర్ అయిన తర్వాత ఎంతమంది పెద్దలు ఎటువంటి మన జీవితంలో ఊహించలేమన్నమాట. అటువంటి వాళ్ళు కూడా ప్రశంసిస్తుంటే ఇక ఆనందానికి అవధులు లేదండి. నాకు ఈ రఘుకుల తిలక పాట వచ్చిన తర్వాత నాగబాబు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. నాగబాబు గారు రేపు హైదరాబాద్ వచ్చి కలవమన్నారని వచ్చా. ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చా. ఆ ఇంటర్వ్యూ ఇస్తా ఉండగానే యాంకర్ లైవ్లో చరణ్ అర్జున్ గారు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా అని అడిగారు. తెలుసండి అన్న. ఆయనతో లైవ్లో ఫోన్ చేస్తాను మాట్లాడతారా అందామా. సరేనండి మాట్లాడతానన్న. ఫోన్ చేసి ఏమంటే రఘుకుల తిలక పాడిన కొండల స్వామి ఉన్నారని చెప్పింది. ఆయన నంబర్ కోసమే చూస్తున్నానమ్మా, మేము లేటెస్ట్గా మూవీ తీస్తున్నాం, ఆ మూవీలో ఆయన చేత ఒక పాట పాడిస్తామని చెప్పారు. స్టూడియోకి రమ్మన్నారు. మణికొండలో స్టూడియోకి వెళ్ళా. నిర్మాత ఆ డైరెక్టరు వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక పాటకు అవకాశం ఇచ్చి ఒక పల్లవ పాడిచ్చారు. ఓకే. వినాయకుడి మీద. అట్లా సినిమా అవకాశం వచ్చింది. ఆ పాట ఏమైనా పాడతారా? పాడదాం సార్. ఏ గణ గణ గజానన గల్లీ గల్లీ నీ కీర్తన, ఏ జన జన జగాపన నీ జెండలే మా గుండెన, ఇక సందేలమేమంత గుంపైతము నీకు సందాలు దండిగా పోగేస్తాము, దూల్పేటకు మేమంత పోయొచ్చినాం ధూమ్ధాముగా నిన్నే తొలకొచ్చినాం, తెగ సిందేసినాం పొగ మందేసినాం, 9 ఒద్దులు పనులన్నీ బంద్ చేసినాం, జై బోలో శ్రీ గణేశుకి పూల్దాలో అన్న విఘ్నేశుకి. ఇట్లా ఉంటుంది. అసలు సూపర్. అది మొత్తం ఆంధ్ర ఉంది కొంచెం, ఇది మొత్తం తెలంగాణ స్లాంగ్. అదే. తర్వాత కూడా కోరస్ ఉండదు. లంబో 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 లంబోదర నీ సంగతి ఎందు చెప్పు శివ శంభోదర. ఇట్లా ఉంటుంది పాట. కాదు అంటే తెలంగాణ ఎట్లా పట్టుకున్నారు మరి మీరు? ఆ బడ్స్ కొంచెం పట్టుకోవడం కష్టం. మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు రాసింది ఆయన అడిగాడు, ఓకే నువ్వు ఆంధ్ర టైప్లో పాడగలవా, ఏది ఇచ్చినా పాడతావని. ఏమంటే మీరు ఎట్లా చెబితే అట్లా పాడతానన్నా. ఇది తెలంగాణ స్లాంగ్లో ఉంటుందని రాశారు. ఆయన పదాలు కూడా బాగా రాశాడు. కానీ మీరు అంటే ఒక సాంగ్ పాడుతుంటే అందులో మీనింగ్ అంతా మీకు అర్థమైపోతుంది కదా. అర్థమైంది. అయితే ఇప్పుడు రఘుకుల తిలక మీరు పాడేటప్పుడు దాంట్లో మాకు తెలియని, అంటే ఇప్పుడు మా జనరేషన్కి దాంట్లో మీనింగ్ ఏం తెలియదు. సో ఆ పాటలో ఉన్న మీనింగ్ ఏమైనా చెప్పగలరా? చెప్తానండి. అసలు ఈ పాట పాడటానికి సందర్భం నేను బాగా ఫీల్ అయి పాడాను అనమాట. ఓకే. దానికి నాకు 2 సందర్భాలు ఉన్నాయి. ఏమిటంటే మన చూడండి, మన ప్రతి గ్రామానికి వెళ్ళండి, రామ మందిరం లేని ఊరు లేదు. అవును. అట్లాగే రాముడిని హృదయాల్లో నింపుకుని హృదయాలు కూడా చాలా అందరూ ఉంటారు. అవును. కానీ మనకు ఉండడానికి ఇల్లు ఉంది. శ్రీరాముడు పుట్టిన జన్మభూమిలో ఆయనకు నివాసం ఒక ఆధారం లేదు. మా తాత చూడలేదు, మా నాన్న చూడలేదు, నేను కూడా చూస్తానో లేదో తెలియదు. ఆ అయోధ్యలో రామ మందిరం, అదే ఆ బాధ అయితే ఉండేది. ఓకే. ఆ బాధ నుంచి నేను ఒకటే అనుకుంటా, ఆ వివాదం తొలగిపోయి శ్రీరాముడు అక్కడ రావడానికి కారణం ప్రధానం ఒకళ్ళే. ఆయనే దశావతారాల్లో 10వ అవతారం అంటారు, కల్కి, నరేంద్ర మోడీ గారు. ఓకే. ఆయన లేకపోతే ఇవన్నీ సాధ్యం కావు. అటువంటిది అయోధ్యలో రామ మందిరం వచ్చింది. బాలరాముడు వస్తున్నాడు. బాలరాముడిని చాలా ముద్దుగా ఆహ్వానించాలి. చూడండి, మనకు ఖండాలు బోర్డులన్నీ ఉన్నాయి, భూమి ఖండాలు. అయితే ఏ దేశానికి లేనిది మన దేశానికి ఏమిటంటే వేద భూమి కర్మ భూమి అంటారు. అవును. ఈ ఒక్కదానికే ఉంది భారతదేశానికి. ఎందుకనంటే ఋషులు
తపస్సులు చేసుకునేటువంటి వారు, యజ్ఞయాగాది క్రతువులు, మహానుభావులు పుట్టిన నేల ఈ భారతదేశం. అవును. అటువంటి స్థలానికి ఆయన్ని చాలా ప్రేమగా ఒక చిన్నపిల్లవాడిని ఎట్లా ఆహ్వానించాలో అంత ఆప్యాయతగా ఆహ్వానించాలనేటువంటి ఉద్దేశం మనసులో ఉండి లయమైపోయాడు. ఇంకొకటి దీనికి ఒక సన్నివేశం కావాలి, రేపు పొద్దున ఏదో ఒకటి ఉంటుంది, ఆ సన్నివేశాన్ని కూడా కల్పించుకోవాలని చెప్పి శ్రీరాముణ్ణి కన్నది కౌసల్య, పెంచింది మాత్రం పినతల్లి కైకేయి. అవును. చిన్నప్పుడు ఆ చిన్న రాముడు తిననని మారం చేస్తే ఆ పిల్లవాడిని భోజనం పెట్టడం కోసం, ఆయనను వర్ణన చేయటం కోసం ఆయన రూపురేఖలు ఇందులో 3 చరణాల్లో 3 రకాలుగా ఉంటుంది. అలా ఆప్యాయతగా మాతృవాత్సల్యంతో బిడ్డను పిలిచే విధానంతో రఘుకుల తిలక రారా, రఘువంశాన్ని ఉద్ధరించేవాడు, తిలకుడు అంటే ఉద్ధరించేటువంటి వాడు ఆ వంశాన్ని, అటువంటి వాడవయ్యా నువ్వు, నాయనా రా ఎత్తుకుని ముద్దాడతానని. తర్వాత సందర్భంలో ఏం చెప్పింది, నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చింది ఎదరం మల్లెలు మాలలు గట్టి నీ మేళ్ళ వేస్తానని ఆయన్ని వర్ణించింది, ఇట్లా ఉంటావని. తర్వాత చరణంలో ఎండి గిన్నెలో పాలు నీకోసం పెట్టనయ్యా అల్లరి చేయకుండా వచ్చి తాగయ్యా అని చెప్పింది. 3వ చరణంలో బుగ్గన చుక్క పెట్టి నీ కనుల కాటుకు పెట్టి ఇన్ని చేశా, నా మనసును కూడా మాలగా చేసి నీ మెళ్ళ వేస్తా రా రామా అని పిలవటం. ఓకే. ఇంత ఊహించుకొని చేశాను ఆ పాట. అయితే ఆ రోజు తెలీదు ఇంత ప్రతిఫలం వస్తుందని. ఆయన ఒక్కసారి నేను అట్లా చేస్తే నేను 5 నిమిషాల్లో పాడేసేది. 5 జన్మలకు గుర్తుండిపోయే ఫలితాన్ని ఇచ్చాడు శ్రీరాముడు. చూడండి, ఇది ఎవరికి కూడా సాధ్యం కాదు. ఇదేదో కొండల స్వామి పాడాడు విశ్వవ్యాప్తం అయిపోయిందని జనం అనుకుంటున్నారు. కొండల స్వామి ఎంత మాత్రం వాడు, ఆటోలు తోలుకునేవాడు. ఆయన విశ్వవ్యాప్తం చేసింది శ్రీరాముడు. ఆయన ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. లేకపోతే ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ అవటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కనెక్ట్ అవటం, విశ్వవ్యాప్తం మారుమూలలో ఉన్నటువంటి ముసలోళ్ళకి, చిన్నపిల్లలు అన్నం తినకపోతే ఈ పాట పెట్టి తినిపిస్తున్నారు. అంటే ఏమిటి, రామనామాన్ని నృత్యం చేయిస్తున్నా అంటే వెనక ఏదో అద్భుతం జరగబోతుంది శ్రీరాముడి ద్వారా. కాకపోతే నన్ను సమిధిగా ఒక చిన్నగా ఎంచుకున్నాడు. కాకపోతే పాట అది విశ్వవ్యాప్తం చేసి పేరు మాత్రం నాకు ఇచ్చాడు ఆయన. అదంతా కూడా భగవంతుడు అనుగ్రహం. అయితే ఫస్ట్ మీరు ఒక పాట పాడారు కదా అయ్యప్ప స్వామిది, అప్పుడు అందరు గుర్తించారు. గుర్తించారు. మీలో సింగింగ్ టాలెంట్ ఎప్పుడుందని మీకు తెలుసు? నాకు మామూలుగా స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి ఉందయ్యా. అంటే ఇట్లా డివోషనల్ తెలీదు నాకు, భక్తి తెలీదు. ఓకే. కాకపోతే అప్పట్లో వచ్చే సినిమా పాటలు ఈ పాడుకుంటా ఉండేవాడిని. ఓకే. నేను హై స్కూలు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ తరగతుల్లో శీలం భారతీదేవి గారు అని తెలుగు టీచర్ గారు ఉండేవాళ్ళు. ఓకే. ఆవిడ ఆ క్లాస్కి వస్తే చాలు ఒక్క పాటన్న నా చేత నుంచోబెట్టి పిల్లల్లో మా సెక్షన్లో పాడించి తర్వాత పాటలు చెప్పేది. ఓకే. అట్లా సినిమా పాటలు వచ్చినాయి. ఆ పాడతా 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 సినిమాలు కూడా బాగా చూస్తాను నేను. ఇప్పుడు కూడా ఒక్క సినిమా అన్న రోజుకి ఓటీటీలోనైనా సరే చూడకుండా నిద్రపోను. ఓకే. ఇప్పుడు కూడా నాకుంది. అది కాస్త డివోషనల్ వైపు వచ్చిన తర్వాత అవి కొంచెం పక్కకి వెళ్ళిపోయి ఈ భక్తి పాటల మీద మమకారం పెరిగింది. ఇప్పుడు ఎక్కడెక్కడ పాటలు పాడతారు మీరు? స్టేజ్ నేను లైవ్ ఆర్కెస్ట్రా అండి, 15 మంది సభ్యులు మాకు, కీబోర్డు, ప్యాడ్లు, ఈ డప్పులు, సౌండ్ సిస్టమ్, ఇద్దరం, మా అబ్బాయి నేను సింగర్స్, వెనక 4 కోరస్, ఇట్లా మొత్తం ఉంటాయి వెహికల్స్తో సహా. విశాఖపట్నం నుంచి కడప దాకా, ఇటు దరిదాపుగా విజయవాడ, సత్తెనపల్లి ఇవన్నీ కూడా చేస్తాం. దీక్షా కాలంలో పడి పూజలు, భజన కార్యక్రమం, అయ్యప్ప స్వామి పడి పూజల సమయంలో. అవును, అన్ని చోట్ల పూజలు చేస్తూనే ఉంటాం, భజనలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సింగింగ్ దానిలో ఉన్నారు మీరు? నేను మొదటి నుంచి అయ్యా 36 సంవత్సరాల నుంచి పాడుతూనే ఉన్నాను. కాకపోతే 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రా పెట్టా. ఎందుకంటే జనం ట్రెండ్ మారుతుంది, కాలాన్ని బట్టి మనం మారాలి, మనల్ని బట్టి కాలం ఇప్పుడు మారదు. కాబట్టి ఇప్పుడు ఏ ట్రెండ్ అయితే కొనసాగుతుందో ఆ ట్రెండ్. ఇదివరకు మేము పాటలు పాడితే కూర్చొని వినేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వింటలేదు. లేచి డాన్స్ ఆడుతారు. డాన్సు ఏ ఇస్తేనే అతను బాగా పాడినట్లు లెక్క. ఓకే, అదే ఒక ఊపు. ఇంకా అయ్యో దేవుడు భక్తులు లేచి చిందులేస్తామా అంటే కుదరదు, టైం మారింది. అయ్యప్ప స్వామి కూడా అప్డేట్ అయిపోయాడు. అయ్యప్ప స్వామికి చిందేస్తేనే కదా డాన్స్ ఆడతాడు. ఆయనతో పాటు వీళ్ళు కూడా చిందేయాల్సిందే. మానసిక ఉల్లాసం అండి, వాళ్ళని ఉత్తేజపరచడానికి మనల్ని భజన పెట్టుకున్నారు, వాళ్ళని ఆనందపరచాల. ఇంకొకటి, సంగీతం తెలిసిన వాళ్ళు వస్తారు, మంచి పాటలు పాడి వాళ్ళని నొప్పించకుండా ఉండాలి. మహిళలు వస్తారు,
వాళ్ళకు హృదయాలు కదిలించే పాటలు పాడాలి. ఇన్ని రకాలుగా చేస్తే అది భజన. ఓకే. అట్లాగే చేసుకుంటా వస్తున్నా. అంటే 36 సంవత్సరాల నుంచి మీరు మాలేస్తున్నారు, 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రా నడిపిస్తున్నారు, 36 సంవత్సరాల నుంచి ఈ సింగింగ్ దాంట్లో ఉన్నారు, అయ్యప్ప స్వామి మాల వేస్తున్నారు. అవునండి కదా మీరు. అయితే అయ్యప్ప స్వామి మాల ఫస్ట్ సారి వేసుకున్నప్పుడు ఏమైనా జరిగిందా మిరాకిల్? మిరాకిల్ ఏముందండి, శబరిమల తెలియదు ఆ రోజుల్లో, మనకంత స్తోమత లేదు. నేను శబరిమల వెళ్ళటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, అసలు మాల వేసుకోవటానికే డబ్బులు లేవు. ఓకే. నా 18 సంవత్సరాల వయసు. అప్పుడు మాల అంటే చాలామందికి భయం, అప్పుడే వేస్తున్నారు మాలలో, నిష్ఠలు నియమాలు. ఆడవాళ్ళు అయితే అంత దూరంలో ఉండగా పక్క వెళ్ళిపోయేవాళ్ళు, అటువంటి టైం అది. అయితే నేను సెంటర్లో సినిమా చూసి వెళ్తుంటే ఎవరో 10 మంది కూర్చొని భజన చేస్తున్నారు ఇట్లాగే నల్లగొడ్డలు వేసుకొని. ఏందని అడిగితే ఈ పక్కనే శబరిమల అయ్యప్ప స్వామి అని చెప్పారు. అప్పుడు నా మనసు కనిపించింది, అరే మాల వేసుకుంటే బాగుంటుందని. మా అమ్మ నాన్నకు తెలియకుండా 20 రూపాయలు తీసుకొని ఓ టవల్ కొనుక్కొని శివాలయంకి వెళ్ళి మాలేసేసుకున్నా. ఓకే. వేసుకున్న తర్వాత సెంటర్కి వచ్చేసరికి అప్పుడు వాళ్ళు భజనలు చేసేటప్పుడు ఆరతుల్లో చిల్లరేస్తారు, అవి పొట్లాలు కట్టి పెట్టేవాళ్ళు. ఓకే. ఆ డబ్బులతో ఈ స్వామి పేద స్వామి అని చెప్పి బట్టలు కొనిచ్చారు మా గురుస్వాములు. ఓకే. తర్వాత వెళ్ళే టయానికి ఆ పాటలు అయితే పాడుతున్నా. ఇక నేను నా దీక్ష 40 రోజులు. ఆ 40 రోజులు అయ్యేలోపు ఈ ఫస్ట్ పాట మొదలెసాను కదా, 10 రోజుల తర్వాత టాప్గా 10-20 పాటలు పాడుతున్నా నేను. మా గురుస్వాములు నాయన కూర్చుంటున్నారు, అంటే ఆ స్టేజ్ వచ్చేసింది. అట్టటప్పుడే మా ఊరు పక్కన పల్లెటూళ్ళలో గణపవరం ఉంది, లాయర్ రమేష్ గారని ఇట్లా శబరిమల వెళ్ళే వాళ్ళకి సహకరిస్తున్నారని తెలిసి ఉదయాన్నే వెళ్ళి కూర్చున్నా. లేచి వచ్చి ఏంది స్వామి వచ్చామన్నాడు. సార్ ఇట్లా మాలేసుకున్నానండి, శబరిమల వెళ్ళటానికి లేవో డబ్బులు అన్నా. ఆయన కర్లపాలెం ఫోన్ చేసి ఇంకో గురుస్వాములకి ఇట్లా కొండల స్వామి అంట దీక్ష తీసుకున్న స్వామి అని అడిగాడు. అవును స్వామి పేద స్వామి అని చెప్పారు. అప్పట్లోనే 1000 రూపాయలు ఇచ్చారు. ఓకే. ఆ 1000 రూపాయలతో శబరిమల యాత్ర చేశా. అట్లా మొదలైంది ప్రస్థానం. తర్వాత ఈ రోజున నేనే 2-3 తీసుకెళ్తాను శబరిమల ప్రతి సంవత్సరం. ఎందుకంటే ఆ రోజు నన్ను తీసుకెళ్లారు, ఈ రోజు నేను తీసుకెళ్ళాలా అన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ధర్మాన్ని నేను తప్పలేదు, ఆ ధర్మమే నన్ను కాపాడుతూ వచ్చింది. ఒక్కటైతే నమ్ముతా, ఈ భజనకున్నంత శక్తి ఇంకా దేనికి లేదు కలియుగంలో. ఓకే. ఒక మనిషిని, ఎందుకంటే మనకు ఉపనిషత్తులో ఒక వాక్యం ఉందయ్యా, కృతే యాజన్ యజ్ఞస్తత్రేతాయాం ద్వాపరే ధ్యాయాన్ యదాప్నోతి తదాప్నోతి కలియుగే సంకీర్తకేశం అని ఉంది. అంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో యజ్ఞయాగాది క్రతువులు, తపస్సులు, ధ్యానాలు చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో, కలియుగంలో ఎన్ని చేయక్కర్లా, ఇల్లు వదిలిపెట్టి ముక్కు మూసుకుని తపస్సులు చేయక్కర్లా, సంకీర్తన నువ్వు గానం చేస్తే అంత ఫలితం ఈ కలియుగంలో వస్తుందని శాస్త్రం చెప్తుంది. భగవంతుడు కూడా ఎక్కడ భజన ఉంటే, ఎవరు పాడుతుంటే ఆ పక్కనే ఉంటాడు, ఎక్కడో ఉండడు. మనం వెతుకుతాం దేవుణ్ణి, మన పక్కన మనలోనే ఉన్నాడు, దాన్ని తెలుసుకోగలిగినాడు. అంటే అద్దం మీద మన ప్రతిబింబం కనపడాలి. మనం ఏం చేయాలి, అద్దం మలినంగా ఉంటే తుడిసేసేయాలి మురికిని, అప్పుడు ప్రతిబింబం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మన దగ్గర కామక్రోధాలు, లోభ, మదమాత్సర్యాలు, అసూయ, రాగద్వేషాలు అన్నీ పెట్టుకుని దేవుడు కనపడమని ఎక్కడో ఎతికితే ఎట్ట? ఇప్పుడు చేదు దోసకాయ ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా దాని గుణం మారదు. అవును. మనం కూడా అంతే, ముందు ఇక్కడ శుద్ధి చేసుకునేంతకాలం ఎక్కడ తిరిగినా ఫలితం ఉండదు. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో అంటారు. నువ్వు ఉన్నత శిఖరాల్లోకి వెళ్ళాలన్నా, అధపాతాళానికి వెళ్ళాలన్నా నీ మనసే కారణం. దాన్ని నియంత్రించుకోగలిగితే ఉన్నత స్థితిలోకి వెళ్తావు. దానికి బానిస అయ్యావనుకో, అది ఇంద్రియాలకు మనకి ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఆదేశాలు ఇస్తుంది. అది చెప్పినట్టు పోయావనుకో అధపాతాళానికి వెళ్ళిపోతాం. ఈ రెండింటికి వెనకుంటుంది ఒకటి బుద్ధి అని శ్రీకృష్ణ పరమాత్ముడు అది హెచ్చరిస్తుండదు, నువ్వు చేసే ప్రతి పని తప్పు అని. వినవు దాని మాట విన్నవాడు ధన్యుడు. అట్లా బ్రతకాలనేది నా ఆలోచన ఫస్ట్ నుంచి కూడా. అట్లాగే జీవిస్తూ వచ్చా. ప్రతిదీ కూడా దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క టర్నింగ్ అట్లా చేసుకుంటా నేటి కాలానికి ఇక్కడ కూర్చోబెట్టాడు. అయితే మీ లైఫ్లో మీరు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా నాకు తెలిసి. సో ఏమన్నా షేర్ చేసుకుంటారా, అంటే ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి? నేను చాలా బాధలు పడ్డానండి. అంటే ఆర్థికంగా మనకేమో ఎక్కువగా సంపాదించే స్తోమత లేదు, ఆటో నడిపితే ఆ కుటుంబాన్ని సాకాలి. దీనికి తోడు చిన్న చిన్న అప్పులు ఉంటాయి, అవి ఉంటాయి. ఇవన్నీ ఇంట్లో చెప్పలేము. ఇంట్లో చెప్తే వాళ్ళు డేలా పడిపోతారు. వాళ్ళకి చెప్పకూడదు,
అన్నీ మనం చేయాలి. అందులో భరించేవాడు భర్త అనే ఒక సూక్తుంది. అవును అవును. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనమే భరించుకోవాలి. ఆ కష్టం వాళ్ళకి తెలియకూడదని నేను ఏడ్చుకున్న సందర్భాలు అయ్యా. అనౌన్స్మెంట్కి వెళ్ళినప్పుడు ఈ ఊరు నుంచి ఆ ఊరికి మధ్యలో 2-3 కిలోమీటర్ల గ్యాప్ వస్తుంది. అటువంటి టైంలో ఏదో ఒక దేవుడు పాట అనుకుంటా ఏడ్చుకుంటా వెళ్ళేవాడిని. ఓకే. అట్లా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటా అట్లన్నా భగవంతుడు మొర వింటాడేవని అట్లా చేసుకున్న రోజులు ఉన్నాయి. ఓకే. అయినా భగవంతుడు నన్ను మాత్రం బాగానే చూశాడు. నాకు ఏదో తినటానికి వాటికి ఇబ్బంది లేదు. అనౌన్స్మెంట్లు కూడా నెల ఉంటే ఒక్కోసారి 20 రోజులు వస్తుంది, ఒక్కోసారి నెల ఉంటాయి, ఒక్కోసారి తక్కువ ఉంటాయి. ఓకే. ఎన్ని ఇస్తారు అనౌన్స్మెంట్ ఒక్కదానికి? అనౌన్స్మెంట్కి వెళ్తే మాకు ఆయిల్ మనమే పెట్టుకోవాలి, మైకులు, ఈ రికార్డింగ్ యాంప్లిఫైర్ అవన్నీ ఉంటాయి. అవన్నీ పెట్టుకొని 1500 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1300 ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఓకే. అట్లా లెంగ్త్ను బట్టి ఉంటుంది. సో ఆర్కెస్ట్రా కూడా మీ ఓనే కదా? ఆర్కెస్ట్రా మా సొంతం. అంటే ఇన్స్ట్రుమెంట్స్ మాయి కదయ్యా. నా ఫస్ట్ నుంచి 18 ఏళ్ళ నుంచి ఏ కీబోర్డ్ వాళ్ళదే, రిథం ప్యాడ్ ఎవరి ఆడలే. అయితే టీం మాత్రం నేను. ఓకే. మొదటి నుంచి నేను ఆడి జోలికి వెళ్ళా. ఎందుకంటే ఆళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, మనం అక్కడికి వెళ్ళి పాటలు పాడాలా. ఇవన్నీ చూసుకుని మైండ్ పాడు చేసుకొని అక్కడికి వెళ్ళి మన కాన్సన్ట్రేషన్గా పాడాలంటే వీళ్ళ పైన ఉంటుంది. వీడు రాలేదు టెన్షన్ ఉంటుంది అనమాట. ఎవరు బతుకు వాళ్ళే బతకాలి, అన్నీ మనమే వాటేసుకుందాం అంటే కుదరదు. అందుకోసం అయితే నేను ఆర్కెస్ట్రా పెట్టిన దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా. ఓకే. 18 సంవత్సరాల నుంచి 18 ఒక్కళ్ళు కూడా మారలా. ఓకే. అందరు నా వెంటే ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఇక ముందు కూడా ఉంటారు. అదే. ఎందుకంటే ఈరోజు నాకేదో ఫేమ్ వచ్చింది, ఇంకోళ్ళు లేదా మంచి వాళ్ళని తెచ్చి పెడదాం, ఇట్లాంటి ఆలోచనలు నాకు లేవు. ఓకే. ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చారు, వాళ్ళు కూడా నా విజయంలో తోడ్పడ్డారు. వాళ్ళని నేను ఉన్నంతకాలం వాళ్ళు నా అంటే ఉంటారు. కానీ మీరు మాట్లాడుతుంటే చాలామందికి ఇన్స్పిరేషన్ నిజం చెప్పాలంటే. అంటే కొంతమంది ఎట్లుంటారంటే కష్టకాలంలో ఉన్న వాళ్ళను కొంచెం మనం పైకి రాగానే సో వాళ్ళను అడ్జేస్తాం. సో మీరే వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారంటే చాలా గ్రేట్. నాకు ఏదైనా ఒకటి అయ్యప్ప స్వామి మంచి పాట ఏదైనా పాడండి. పాడదామండి. ఇవన్నీ కూడా మా అబ్బాయి రాసిన పాటలే. ఓకే. ఎందుకంటే నాది జీరోతో మొదలైంది ప్రయాణం అని చెప్పే కదా. అటువంటి దాని గురించి కూడా నానా నువ్వు మాలేసుకుంటావు, నీ జీవితాంతం మాల్లో ఉన్నంతసేపు అహంకారం అనేది తలకెక్కకూడదు. భగవంతుడు తలకెక్కితే కిందకు తోసేస్తాడు. నీ జీవితం నీ కళ్ళ ముందు కదిలాడాలి అని ఒక పాట రాశాడు. ఓకే. అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపె నా ఇంటిలోన, స్వామి స్వామి అంటే నన్నుగాచినావు, స్వామి అని నీ పేరును నాకిచ్చినావు, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మామణికంఠ స్వామి, అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా, దిక్కుమొక్కు లేనోళ్లకు నీవే దిక్కురా, అండదండలేనోళ్లకు నీవే అండరా. చాలా బాగుంది. ఇంకా ఏమన్నా అంటే ఎక్కువ మీరు అయ్యప్ప స్వామి పూజలు చేసేటప్పుడు ఎక్కువ ఏ పాట కోరుకుంటారు జనాలు? ఈ పాట కావాలి, ఈ పాట కావాలని. ఏ పాట అది? అట్లా పాడతానికి అయ్యా, నేను ఇక్కడ హైదరాబాద్లో గంగపుత్ర నరసింహరావు గారు ఉన్నారు, అయ్యప్ప స్వామి పాటలు పాడుతుంటాడు. ఆయన ఓ పాట చేశాడు. పిల్లలు లేని వాళ్ళకి, ఆ సంతానం లేనటువంటి అమ్మాయిని పడే బాధలు అవన్నీ కూడా తన భర్త గురుస్వామితో వెళ్తా చెప్పినటువంటి తన వీడియో కూడా చేశాడు ఆయన. ఏపీలో ఆ పాటకు నేను ఫేమస్, ఇక్కడ బాగా. ఇక్కడ ఎట్టుంటుందో నాకు తెలీదు. ఎల్లంలోనే నా అన్న వాళ్ళే నన్ను అవమానపరచినారు, గొడ్రాలివని ఆలిని ఎగతాళి చేసినారు, తమ పెళ్ళి పేరంటాళ్లకు దూరముంచినారు, లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా, లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా, ఆ పొద్దుబోయేదాకా నీ కాళ్ళు విడువనయ్యా,
మా శబరికొండ స్వామి నా మొర వినవేమి, వరాలిచ్చి మమ్ము కరుణించవేమి, తెలిసో తెలియక మేము తప్పు చేసినా, మన్నించే మా తండ్రి నిన్ను నమ్మినా. ఈ పాట పాడుతుంటే ఈ పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉంటాలే, అసలు వాళ్ళ గుండె లోతుల్లోకి వెళ్ళిపోయి ఎంతమంది ఏడుస్తూ ఉంటారు చూడండి. ఇప్పుడు పిల్లలు లేకపోవడం శాపం కాదు. పిల్లలు లేకపోతే భర్తలో కొడుకుని చూసుకుంటుంది భార్య, భార్యలో కూతురును చూసుకుంటాడు, హ్యాపీగా బతుకుతారు వాళ్ళు. ప్రకృతిలో ఏదైనా భగవంతుడు ప్రసాదించాలి, అటువంటి వాళ్ళకు చేయుతుగా ఉండాలి తప్ప కాకుల్లాగా ఇనుప ముక్కులు వేసుకొని పోడవకూడదు అనమాట. వాటి ప్రతిఫలం తర్వాత ఉంటుంది. ఎప్పుడైనా దైవదోషం చేయకూడదు. దాని పర్యవసానం చూడండి, మనం చెప్తారు, దొంగతనం చేయడానికి వెళ్ళేవాడు దొరికితే తన్నులు తినడానికి సిద్ధపడాలి, పాపం చేసేవాడు దేవుడు శిక్షిస్తాడు, ఇది తెలుసు. ఇప్పుడు కొంతమంది చెప్తారు చూడు, సాగిల పడితే మా దేవుడు అన్నీ తీసేస్తాడు, ఇది తప్పండి. ప్రతిదానికి శిక్ష అనుభవించాల్సిందే. భగవంతుడే ఉన్న 2 కళ్ళున్న నువ్వే ఇన్ని చేస్తున్నప్పుడు 1000 కళ్ళున్న భగవంతుడు ఏం చేస్తాడండి? అందులో ఆయన శిక్షా స్మృతి కాలాన్ని బట్టి అప్డేట్ అవుతూ వస్తుంది. ఇదివరకు మన పూర్వీకులు చెప్పేవాళ్ళు, ఒరేయ్ నువ్వు పాపం చేస్తే 7 తరాలు 7 తరాలు, అటు లేదు ఇటు లేదు, ఎవరు చేసిన పాపం వాళ్ళే వెంటనే. అది భగవంతుడు బాగా అప్డేట్ అయిపోయాడండి. ఆయన లేడనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే చెట్టుకి కాయలు మామూలుగా రాలవు, పండినప్పుడు రాలిపోతాయి. పాపం కూడా అంతే, దాని వరకు వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. మధ్యలో వీడేమన్నా మారతాడేమోనని చిన్న చిన్న ఎదురు దెబ్బలు వేస్తాడు. అప్పుడు కూడా అనుకుంటే చివరిన ఉంటుంది. అందుకనే ఎప్పుడు దైవదోషం చేయకూడదయ్యా, భగవంతుడిని అలా. అందుకనే మనకు మహాభారతం చెప్పింది, పాపభీతి, దైవప్రీతి, సంఘనీతి. పాపం చేయడానికి భయపడాలి, భగవంతుడిని ఇష్టపడాలి. ఎట్లా? 20 ఏళ్ళు దాటిన తర్వాత ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంత ఇష్టపడతాడో, లవ్ వాడు ప్రేమ అంటారు కదా, అంతలా కళ్ళు మూసినా తెరిసినా దేవుడు కనపడాలి, అట్లా ప్రేమించాలి భగవంతుడిని. తర్వాత సంఘంలో జీవిస్తున్నాం, చిన్న పెద్దలు ఉంటారు, పెద్ద చిన్న గురువు దైవం, వాళ్ళు చెప్పిన పాటిస్తా నడిస్తే చాలా ఉన్నతుడు అవుతాడు, మనిషి పరిపూర్ణుడు అవుతాడు అనమాట. అవి లేకపోతే జీవితాన్నే కోల్పోతారు. ముందు తెలియదు. మన సినిమాలు చూస్తుంటామే, ఇంటర్వ్యూలు అయిన 10 నిమిషాల దాకా విలన్ బ్రహ్మాండంగా ఉంటాడు, ఇక అక్కడి నుంచి పతనం మొదలైంది. విలన్కి హీరో పెరుగుతూ ఉంటాడు. ధర్మం చేసేవాడు కూడా అంతే, చివరిలో విజయం మాత్రం ఆడిదే. అదే అట్టాటి నమ్ముతా నేను. అయితే ఇప్పుడు 36 సంవత్సరాల నుంచి మీరు అయ్యప్ప స్వామి మాల వేస్తున్నారు కదా, అయితే నాకు ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్, అంటే కొంతమంది రకరకాలుగా ఆ స్టోరీ చెప్పారు, ఆ స్టోరీ అడుగుతా. అసలు జ్యోతి వస్తుంది కదా శబరిమలలో, జ్యోతి ఎందుకు వస్తుంది అసలు? జ్యోతి అంటే ఆ రోజున మన పురాణాల్లో ఏం చెప్పారంటే, మకర సంక్రమణం రోజున నేను జ్యోతిగా దర్శనం ఇస్తానని చెప్పాడు ఆయన. ఓకే. దీని మీద జ్యోతి ఇది ఒక వెర్షను ఆ పురాణంలో. రెండో వెర్షన్ ఏమిటి, ఆ కాంతిమల కొండల్లో కోయి జాతి వాళ్ళు ఉన్నారు, అదే మకర సంక్రమణం జరిగే టయానికి వాళ్ళు భగవంతుడికి ఆరతనిస్తారు, అదే మనకు జ్యోతిలాగా కనిపిస్తుందని ఒక వెర్షన్ ఉంది. దీని మీద చాలా ప్రయోగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కొంతమంది చేశారు, కొంతమంది పతనం అయిపోయారు. అయితే ఒకటయ్యా, జ్యోతి ఉంది లేదు భగవంతుడు కనపడతాడనేది నేను కూడా నమ్మను. ఓకే. ఎందుకంటే భగవంతుడు జ్యోతి స్వరూపుడు, ఆకారం లేనివాడు దేవుడు అని అన్ని శాస్త్రాలు ఏ మతమైనా చెప్పింది. నిరాకారుడు, మనం కాన్సన్ట్రేషన్ కోసం ఒక ఆకారాన్ని అనుకున్నది ఇది. అయితే అక్కడ జ్యోతి ఉందా లేదా ఇటువంటివి మనం విశ్వాసం మనం అనుకుని వెళ్తాం. ఇక అక్కడ నమ్మిన వాడికి కనపడతాడు. దేవుడిని రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి దేవుడు ఉన్నాడంటే నమ్మిన వాడికి దేవుడు కనపడతాడు ఆడ, నిజంగా దేవుడు వచ్చి కూర్చున్నా. నమ్మని వాడికి ఆడ రాయే. ఎందుకంటే ఇది కూడా ఉంది కథ, ఎందుకంటే ఛానల్లో ఇది ఇంటర్వ్యూ అయిపోయింది. ఒక గొర్రెలు మేపుకునే గొల్ల పిల్లడు ఉన్నాడు, పొట్ట చించితే అక్షరం లేదు, అయితే దైవభక్తి ఉంది. ప్రతిరోజు గొర్రెలు తోలుకెళ్తాడు, ఇంటికి వస్తాడు, అక్కడ గుళ్ళో పురాణం చెప్తుంటే గరుడు పురాణం వింటూ ఉండేవాడు. ఒక చెప్పాడు పురాణం చెప్పాయన, నల్లని వాడు తెల్లని నామాల వాడు తెల్ల గద్ద మీద నల్లనయ్య ఎవరైతే ప్రేమతో పిలుస్తారో వారింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తారని చెప్పాడు పంతులు. పురాణం చెప్పాను. వీడి మనసులో నాటుకుపోయింది వీడికి.
అప్పుడేమిటి మేకలు తోలికెళ్తా సత్తు టిఫిన్లో ఉప్పు మూట ఉల్లిపాయ మిరపకాయ కట్టుకొని గంజంబలు పోసుకొని వెళ్ళేవాడు. వీడు వెళ్ళాడు, మిట్ట మధ్యాహ్నం అయ్యేళ్ళ ఆ టిఫిన్ మూత తీసి ఆడ పెట్టాడు. ఓ తెల్లగద్దని ఎక్కిన నల్లనయ్యా నా చల్ల తాగిపోవయ్యా అన్నాడు. ఎవరు రాలా. అయితే వాడేమనుకున్నాడు, నువ్వు తినంది నాకెందుకు, నాకు కూడా వద్దని చెప్పి ఆడ టిఫిన్ అక్కడ పడేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇట్లా రోజు అట్లాగే చేస్తున్నాడు. ఓకే, ఆయన రావట్లేదు, వీడు వచ్చేస్తున్నాడు. ఇక చివరికి ఆడ భక్తికి వదల్లా, చివరి రోజు కూడా కళ్ళం నీళ్లు పెట్టుకుంటా. అప్పటికి వాడి శక్తి అయిపోయింది, రోజు నీరసించిపోయాడు. తింటల్లా, నువ్వు తినకుండా నేను తిన్నా అంటున్నాడు. అప్పుడు ఏడుస్తా భగవంతుడిని పిలిచాడు, తెల్లగద్దనెక్కిన నల్లనయ్య ఇప్పటికైనా నా చల్ల తాగిపోమని. వాడి దృఢమైన భక్తి, మూఢ భక్తి అది. ఆ భక్తిని మెచ్చుకొని ఒక పంతులు గారు వచ్చాడు. వచ్చిన తర్వాత, ఒరే నువ్వు పిలుస్తున్న శ్రీమన్నారాయణుడు నేనే, నాకు గంజి అంబలు ఇవ్వమన్నాడు. పంతులు గారు ఏమని చెప్పాడు, నల్లగా ఉంటాడు, తెల్లని నామాలు పెట్టుకుని ఉంటాడు, గెద్ద మీద వస్తాడని చెప్పాడు. ఈయనేమో కుంటుకుంటా వచ్చాడు. ఒరే నాయన, నాకు అనేక రామాలు ఉంటాయి, అనేక అవతారాలు ఉంటాయి, నేనేరంటే అబ్బే నేను నమ్మనండి. అయితే నేను ఆ పంతులు గారిని తెస్తా, ఆయన దేవుడు అంటే ఇస్తానని చెప్పాడు. పరిగెత్తుకెళ్ళిపోయాడు. సార్ పంతులు గారు దేవుడు వచ్చి గంజాంబలు అడిగాడని చెప్పాడు. అబ్బా, పంతులు గారికి ఏమనిపించింది, ఇన్నాళ్ళ నుంచి నేను గుళ్ళో అర్చన చేస్తున్నా మా తాత ముత్తాతల దగ్గర నుంచి, నాకు కనపడిన దేవుడు గొర్రెలు మేపుకునే గొల్లాడి నీకు కనపడ్డా, ఎరా నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు. లేదండి కనపడ్డాడు, మిమ్మల్ని తీసుకొస్తానన్నాను అన్నాడు. సరే పదరా, కనపడపోతే నీ విమానం మొత్తం మొగిద్దని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈ గోడ దగ్గరుండి ఒక ఆవిడ వింటుంది ఈ మాటలన్నీ. ఇంకేముందో గొర్రెలు మేపుకునే వాడికి దేవుడు కనపడ్డాడంటనా, మా ఊరు మొత్తం టమ్ టమ్ వేసింది. జనం అందరూ వచ్చేసారు పచ్చిక బయలులోకి. వచ్చిన తర్వాత కనపడుతున్నాడు ఈ అబ్బాయికి. ఇడుగోనండి అంటున్నాడు. ఏడి అంటున్నాడు ఈయన. ఈయనకి కనపట్టల్లా. ఊరు జనం వచ్చారు చూస్తున్నారు, వాళ్ళకే కనపడతల్లా, వీడికి ఒక్కడికే కనపడుతున్నాడు. ఇక జనం చూసి చూసి మనవాళ్ళు ఏం చూసా, వీడికి ఎర్రి పట్టిందని రాళ్ళు తీసుకొని ఒక్కడు రాయేసాడు. అందరూ రాళ్ళు వేసి కొట్టడం మొదలు పెట్టారు అబ్బాయిని. రక్తశక్తం అయిపోయింది శరీరం. ఎంత భక్తుడికైనా కోపం వస్తే ఎట్లుంటది. నాకు కనపడ్డవాడివి, వీళ్ళందరికి కనపడితే నాకు ఈ దెబ్బలు తప్పేవి కదా, లాగి లెంపకు పెట్టి కొట్టాడు దేవుణ్ణి. అప్పుడు అందరూ చూస్తుండగా ఆయన నిజ అవతారంతో వాడికి దర్శనం ఇచ్చాడు. ఎందుకంటే వాడికి చదువు లేదు, వాడికి వేదాలు తెలియవు, మరి బ్రాహ్మడు కాదు, కానీ నిర్మలమైన భక్తి ఉంది, నిశ్చలమైన భక్తి ఉంది, విశ్వాసం ఉంది. భగవంతుడిని కూడా అట్లా కొలిస్తే భగవంతుడికి సాక్షాత్కారం అయింది. అందుకని ఇట్లాంటి కథలు చాలా చెప్తానండి నేను. ఓకే, కానీ బాగుంది అసలు. అంటే నిజంగా అంటే భక్తి ఉన్న వాళ్ళకి పక్కా దేవుడు కరుణిస్తాడు, కనిపిస్తాడు. సో వాళ్ళకి మన ఆపదలు వస్తే అవి ఇప్పుడు వాళ్ళకి ఎందుకు కనపడలేదు, ఎవ్వరూ నమ్మి రాలవాళ్ళు. అవును ఏంది గొర్రెలు మేపుకునేవాడేందో అడిగి దేవుడు కనపడతాం, ఏంది పిచ్చి కాకపోతే అనుకుంటూ వచ్చారు. అందుకనే నమ్మకం ఉన్న చోట రాయి కూడా. ఇప్పుడు జ్యోతి అన్నారు కదా, దానికోసం చెప్పాను నేను. అవును ఆడ జ్యోతి ఉంది అన్నారు, అంతే ఉంది, అంతే. నమ్మిన వాడికి, నమ్మని వాడే దాన్ని గెలుగుతూ ఉంటాడు వెళ్ళి. అయితే ఇంకో జ్యోతి కథ నేను ఇంకోటి విన్నా ఏంటంటే, అయ్యప్ప స్వామిని ఎవరో అంటే ప్రేమిస్తారు. సో అప్పుడు వాళ్ళిద్దరూ అంటే అయ్యప్ప స్వామి తనతో అంటాడు, అంటే నా 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 కొండకి ఎప్పుడైతే కన్యాస్వాములు రారో అప్పుడు మనం అది వేరే కదండి. మన స్వామివారి పక్కనే ఉంటుంది మాలికాపురత్తమ్మ అని. ఓకే, ఆ మాలికాపురత్తమ్మ మంజుమాత అంటారు. ఆమె ఎప్పుడంటే దత్తాత్రేయుడు లీలావతి అవతారంలో ఆవిడ మహిషిని చంపిన తర్వాత మణికంఠ లీలావతి ఈవిడిగా మంజుమాతగా మారింది ఆవిడ. అయ్యా నన్ను వివాహం చేసుకోమంది. నేను ఈ జన్మలో కలియుగంలో మణికంఠుడిగా శబరిమల మీద ఎలవబోతా ఉన్నాను. నా దీక్ష తీసుకుని నా దగ్గర భక్తులు వస్తారు. ఏ సంవత్సరం అయితే మొదటి సంవత్సరం మాల వేసుకున్న కన్యస్వామి రాడో ఆ సంవత్సరం నేను కళ్యాణం ఆడతానని మాట ఇచ్చాడు. అందుకనే మకర సంక్రాంతి జ్యోతి అయిపోగానే ఆయన్ని ముందు తీసుకెళ్తారు మాలికాపురత్తమ్మని శరంగుత్తి దాకా. మేళాలతో వెళ్ళేటప్పుడు చిందులు వేసుకుంటా బ్రహ్మాండంగా తీసుకెళ్తారు. అక్కడ ఎందుకు వెళ్తారు, కన్యస్వామి వస్తే బాణాలు గుచ్చాలి అక్కడ. ఆ బాణం లేకపోతే రానట్టు లెక్క. ఈడకొచ్చి చూపిస్తారు, బాణాలు గుచ్చుంటాయి. అరే రేపు అక్కడి నుంచి ఏడుపు మేళం పెట్టుకుని వెళ్తారు. ఈ సంవత్సరం కూడా నాకు కళ్యాణం లేదని.
ఓకే. సో ఈ స్టోరీకి అక్కడ దాని సింక్ చేసిరు మరి అంటే మాకు చెప్పిన వాళ్ళు. అవునవును. ఓకే. నిజం చెప్పాలంటే అక్కడ బాణము చాలా మంది కూర్చోంటారు అసలు సంవత్సరానికి. శబరిపీఠంలో శరం గుత్తులు, బాణాలు, 2వ సంవత్సరం వెళ్ళిన వాళ్ళ కత్తులు ఇవన్నీ గుచ్చుతారండి. అదే రీసెంట్గా శబరిమల కూడా ఇదివరకు కాకుండా ఇప్పుడు కొంచెం మారుస్తున్నారు. అంతకుముందు పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఈ సంవత్సరం డైరెక్ట్ దర్శనం పెట్టారు. ఓకే. మొన్నే మేము మాలలు వేసుకుని వెళ్ళొచ్చిన తర్వాత ఇటు తిరిగి రావాల్సి వచ్చేది. అట్లాంటిది మనం మెట్లు ఎక్కటం వెళ్ళిపోవటమే. ఓకే. అయితే చిన్న పాదం పెద్ద పాదం అంటారు కదా, రెండింటికి డిఫరెన్స్ ఏంది? చిన్న పాదం అంటే పంబ నుంచి వెళ్ళేదండి 7 కిలోమీటర్లు. ఓకే. పెద్ద పాదం అంటే ఎరిమేలు నుంచి వనయాత్రలు. నేను నడిచిన టైంలో పరిస్థితులు వేరు. అప్పుడు 86, 87లో లైట్లు, కత్తులు, ఈ జగ్గులు ఇవన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఓకే. అప్పుడు దారి లేదు. ఆ కొండల్లోనే వెళ్తా కొన్న అళుదా నది దగ్గర నుంచి అళుదామేడ అని ఉండేది. ఆ కొండలో ఏర్లు పట్టుకొని ఎక్కేవాళ్ళం అప్పుడు. ఓకే. ఇప్పుడు రాను ఏమైందంటే దాన్ని ఒక రూట్ లాగా చేశారనమాట. ఆ కొండలకు కూడా చాలా చరిత్ర ఉందండి. ఒక్కొక్క కొండకు ఒక్కొక్క చరిత్ర ఉంది. చెప్తే అయ్యప్ప స్వామి నడయాడింది. అయితే ఇవన్నీ కూడా గురుస్వాములు చెప్పాలా స్వాములకి. అయితే చెప్పే తీరిక వాళ్ళకి లేదు, వినే తీరిక వీళ్ళకి లేదు. వస్తున్నారు, మాలేసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇవి కూడా గూగుల్ బాబాయ్ని అడుగుతున్నారు. గూగుల్ బాబాయ్కి ఏం తెలుసు తెలుగు? అట్లా ఉంది వ్యవస్థ. ఓకే. సో అయ్యప్ప స్వామి గురించి ఎవరికి తెలియంది ఏదన్నా మీరు చెప్పగలరా? ఇంకే ఇప్పుడు ఎవరికి తెలియదు ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తానండి. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అని చెప్తారుగా. అవును. అయ్యప్ప స్వామికి 2 భార్యలు ఉన్నారు. ఓకే. ఒక ఆవిడనైతే గాంధార వివాహం చేసుకున్నారు. ఓకే. 3. కాకపోతే ఒక విషయం, పూర్ణ పుష్కల అనేటువంటి వాళ్ళు ఆయన భార్యలు. ఓకే. పూర్ణ పుష్కల మనం శరణంలో కూడా ఉంటుంది, పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప అని. ఓకే. అవును. ఆయనకి కుళుత్తుపులైలో అరియంగావులో గుడి ఉంది. ఆయనకు ఒక కొడుకున్నాడు. ఓకే. సత్యకన్ అంటారు తమిళనాడు వాళ్ళు, తెలుగులో సత్యకుడు అంటారు. ఓకే. ఆయన తొడ మీద కూర్చున్న గుడులు కూడా ఉన్నాయి. అయితే మహిషి సంహారం కోసం మాత్రమే భూమి మీద పిల్లవాడిగా రావాల్సి వచ్చింది. ఆ టైంలో ఆయన శబరిమలలో వెలిసాడు, అయ్యప్పగా మిగిలిపోయాడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు. వీళ్ళు ఏం చేస్తారు, 40 రోజులు మాలేసుకోగానే అమ్మో అయ్యప్ప స్వామి ఇంట్లో ఉన్నాడని చెప్పి ఆ ఫోటోలు తీసి మూలన వేసేస్తారు. నిత్యం సీజనల్ గాడు కదా ఆయన, నిత్యం ఉండేటువంటి వాడు అయ్యప్ప స్వామి. మా ఇంట్లో నేను ఎప్పుడు ఫోటో తీనండి. దుర్గమ్మ, అయ్యప్ప స్వామి వీళ్ళు ఎప్పుడు ఉండాల్సిందే, ఎప్పుడు నేను పూజ చేయాల్సిందే. ఓకే. అది. అయితే ఇన్ని కష్టాలు పడి మొత్తానికి అంటే ఎక్కువ మీరు దైవభక్తి ఉంది కాబట్టి ఆ దేవుళ్ళ మిమ్మల్ని కాపాడుతారు అని చెప్పేసి మీరు బలంగా నమ్ముతున్నారు. బాగానండి. భగవంతుడు నా దగ్గర ఉన్నాడు అనుకోపోతే ఇంత అద్భుతం జరగదండి. నాలో ఉండి చేయించాడు. అప్పుడు ఆ పాటలో ప్రతి అణువణువు శ్రీరాముడు నిండిపోయాడు. ఇప్పుడు ఇది వ్యసనం అంటారు చూసారా, అట్లా ఉంది ఈ పాట. ఎవరైనా ఒక పాటను ఒకసారి వింటారు. అవును. రిపీటెడ్గా. అవును. ఆ మాధుర్యం ఎన్నవాళ్ళే వింటున్నారు. ఎన్నవాళ్ళు ఇని వినకుండా ఉండలేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవును. క్రిస్టియన్స్ వింటున్నారు, ముస్లిమ్స్ వింటున్నారు, ప్రతి ఒక్కరు వింటున్నారండి ఈ పాట. అవును. సో ఇంకోటి ఏదన్నా సాంగ్ మంచిది ఏదన్నా? ఇంకో సాంగ్ అంటే మొన్న పాకిస్తాన్లో జరిగింది కదండి అమానుషమైన ఘటన పహల్గామ్లో. అవును. అవును. అటువంటి టైంలో ఎట్లయినా హిందువులను ఉత్తేజపరచాలి. ఇటువంటి టైంలో ఏకతాటి మీదకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇంకొకటి నా మనసుని ఎప్పుడు బాధ పెట్టే ఒక అంశం ఉంది. ఓకే. కొంతమంది మైకులు దొరికినప్పుడు హిందువులు రాళ్లకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు అంటారు, కొంతమంది అంటారు నీళ్లకు మొక్కుతారు, వీళ్ళకి పని పాట లేదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మైకు దొరికితే వాళ్ళని వాచా వేదాంతం చెప్పేవాళ్ళు అంటారు, నోటి మాటలే వాళ్ళకి. అయితే మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే ప్రకృతి మొత్తం భగవంతుడు మీకోసం ఏర్పాటు చేసింది, ప్రతిదీ దైవస్వరూపం, మీకు ఉపయోగపడే అన్ని దేవుడితో సమానంగా చూడమని సనాతన ధర్మం చెప్పింది. అట్ట చెప్పే వాళ్ళకి దీని విలువ తెలియపరచాలని రీసెంట్గా మా అబ్బాయి ఒక పాట రాశాడు, వదిలేం కూడా 4 రోజుల క్రితం. ఓకే. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం, జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్. హనుమంతుని కాషాయ జెండాను ఇంటిపైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం. దమ్మున్న
ఏయ్ దమ్మున్నా అరే దమ్మున్నా హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఇది పల్లవి. చరణంలోకి వచ్చేసరికి రాళ్లకు మొక్కేటి హిందువులంరా ఆ రాళ్లతోనే కట్టినదే నీ గృహమురా ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా ఈడ ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా చెట్టులకు మొక్కేటి హిందువులమురా ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము ఛత్రపతి శివాజీ శంభాజీ ఖడ్గాలం జై భవాని నినాదాలు పూరించే శంకాలం దమ్మున్నా ఏయ్ దమ్మున్నా హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. అసలు సూపర్. అసలు మీరు మాట్లాడుతుంటే ఒక్కో పదానికి అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే మీరు ఏ పాట పాడినా మీ వాయిస్లో అదొకటి ఉంది. అసలు దాని నెక్స్ట్ చరణంలో కూడా చెప్పామయ్యా భూమికి మొక్కేటి హిందువులంరా ఆ భూదేవే మోస్తుంది నీ భారంరా కాలు కదపనంటవా ఈ ముట్టనంటవా అని ఒకటి చెప్పాం. నీళ్లకు మొక్కేటి హిందువులంరా ఆ నీళ్ళే ఆ నీరు లేకపోతే నీ దేహం పీనుగేనురా అని ముట్టనంటవా నీళ్లు తాగనంటవా అదే అక్కడ చెప్పా. గుర్తుపెట్టుకో బేట జారవద్దు ఏ మాట మొదలైతే మా వేట పూర్తవుతుంది నీ వాట గండ్రగొడ్డలి బట్టిన పరశురామ అంశాలం దుష్ట తలలు దెంచేటి భద్రకాళి భక్తులం ఆ పెట్టాం రెండో చరణం. కానీ చాలా బాగా అంటే ఎవరికి గుచ్చుకోవాలో వాళ్ళకి గుచ్చుకుంటుంది నిజం చెప్పాలంటే. చాలా బాగుంది పాట. సో నెక్స్ట్ ఇట్లాంటి ఎన్ని సాంగ్స్ రాబోతున్నాయి? ఇట్లాంటివి చాలా ఉన్నాయ్యా. కాకపోతే మాకు స్తోమత లేదు. అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ ఫేమ్ వచ్చిన తర్వాత చాలామంది స్పాన్సర్ చేస్తామంటున్నారు. అట్లాగే మంచి మంచి పాటలు, ఎందుకంటే ఒక పాట అంత ఘనంగా హిట్ అయిన తర్వాత మిగతాయి కూడా అట్లా ఆ స్థాయిలోనే చేయటానికి ఉంటాం. అవును. అటువంటివి మా అబ్బాయి చాలా రాస్తాడు, చాలా పాటలు ఉన్నాయి కూడా. అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఈ చూసేటువంటి ప్రేక్షకులందరినీ కూడా ఆనందపరచడానికి చూస్తాం. మీ డ్రీమ్ ఏంది? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నాకు ఇదేం లేదండి, ఈ పాటల ప్రపంచంలోనే జీవించాలి. సో ఏదైనా అవకాశాలు వస్తే వినియోగించుకోవాలి. ఓకే. సో మీకు సినిమాలలో ఛాన్స్ రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఏదన్నా మంచి మూవీ సాంగ్ ఏదైనా పాడగలరా? మూవీ అంటే నాకు వచ్చింది ఒకటే పాట, చాలా పాటలు మర్చిపోయాను. ఓకే. అది సుస్వాగతంలో పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఉంది, పాడండి. ఎండమావిలో ఎంత ఎతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశతడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ ఎలా నిన్ను కనిపెట్టాలో ఆజుకి ఇవ్వమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం ఎదర ఉంది నడిరే అన్నది సంధ్యా సమయం ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. అసలు సూపర్. అసలు మీరు పాడుతుంటే నేను ఇంకా పాటలు పాడించుకోవాలని ఉంది కానీ సో ఇప్పుడు నిజం చెప్పాలంటే టైం 10 అవుతుంది, వీళ్ళకు బస్ టైం అయిందో వెళ్ళిపోవాలి. సో ఎక్కువ టైం లేదు కాబట్టి నేను కూడా ఎక్కువ టైం నేను తీసుకోలేకపోయినా. నేను నిజం చెప్తున్నా, మీ వాయిస్ వేరే లెవెల్ ఉంది, ఇంకా మంచి మంచి పాటలు వస్తాయని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మంచి మంచి సాంగ్స్ పాడాలి, ఇంకా మీరు ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కాలి, మంచి పెద్ద పెద్ద వాళ్ళని మీరు కలవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి.